కేరళను హెపటైటిస్ భయపెడుతోంది. రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 2 వారాల నుంచి హెపటైటిస్ కేసులు 2000కు పైగా నమోదయ్యాయి. అంతేకాకుండా హెపటైటిస్తో చికిత్స పొందుతూ 12 మంది మరణించారని కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్, త్రిశూర్లలో ఈ కేసులు పెరుగుతున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించింది. కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకోవటం వల్ల హెపటైటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది. ఒకానొక సమయంలో కాలేయం పూర్తిగా చెడిపోయి కాలేయ మార్పిడి అవసరమవుతుంది. కొంతమంది బాధితుల్లో హెపటైటిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని, వేగంగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. మరికొంతమందిలో మాత్రం వ్యాధి తీవ్రమై మరణం సంభవిస్తుందని తెలిపారు. హెపటైటిస్ ఏ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి కూడా వ్యాధి సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఎక్కువన్నారు. రక్త మార్పిడి ద్వారా గర్భిణి నుంచి పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తుందని తెలిపారు. హెపటైటిస్ బాధితుల్లో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు వివరించారు. ఆహారం, త్రాగే నీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.